బ్యాంకు ఉద్యోగులని భయపెట్టే ఒక వార్త ఇది. బ్యాంకు ఉద్యోగికి ట్రాప్ అన్నటువంటిది. లోన్ కావాలంటూ పిలిచి ఓ బ్యాంక్ ఫీల్డ్ ఆఫీసర్ మీద అమానుషంగా దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. దాడిని రికార్డు చేసి బెదిరింపులకు పాల్పడి తిరిగి ఆయన దగ్గరే నగదు వసూలు చేసిన ఘరానా వ్యవహారం ఇది. పోలీసుల కథనం ప్రకారం గుంటూరు తారక రామనగర్కి చెందిన మద్దారపు విజయసారథి బాపట్ల జిల్లా చీరాల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్లో ఫీల్డ్ ఆఫీసర్గా పనిచేస్తారు. బ్యాంకులో చీరాలకు చెందిన గరిక హేమలత రుణం తీసుకుని తిరిగి చెల్లించింది. తనకు మరోసారి ఇంటి రుణం కావాలని కోరింది. దీంతో ఆ ఇంటి చిరునామాను బ్యాంకులో సీనియర్ మెసెంజర్గా పనిచేస్తున్న వేటపాలెం మండలం సంపత్ నగర్కి చెందిన తెనాలి నెహ్రూని సారథి అడిగారు. కొద్దిసేపు ఆగని కనుక్కుని చెప్తా నెహ్రూ ఆమెతో ఫోన్లో మాట్లాడారు. ఆ తర్వాత పక్కా పథకం ప్రకారం పట్టణ పరిధిలోని గంజిపాలెంలో ఓ ఇంటికి ఈ నెల 7వ తేదీన సారథిని పిలిపించారు. ఆయన అక్కడికి వెళ్ళగా బయట ఉన్న మహిళ లోపల కూర్చోబెట్టి అక్కడికి వెళ్ళింది. 4 వ్యక్తులు ఇంట్లోకి వెళ్ళి తలుపులు వేశారు. బలవంతంగా అధికారి దుస్తులు ధరించి అర్ధనగ్నంగా కూర్చోబెట్టి దాడి చేశారు. ఫోటోలు వీడియోలు చిత్రీకరించారు. అధికారి ఫోన్పేలో ఉన్న 72,000 నగదు వాళ్ళ ఖాతాకు మళ్లించుకున్నారు. మరో 10 లక్షలు ఇవ్వకుండా మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినట్టు కేసు పెడతామని బెదిరించారు. సారథి అక్కడి నుంచి వెళ్ళి ఆ ఇంటికి తనను పంపిన సహోద్యోగి నెహ్రూకి అంతా వివరించారు. అయితే వాళ్ళతో నేను మాట్లాడి ఫోటోలు వీడియోలు డిలీట్ చేస్తాను నమ్మబలికి అందరికీ కలిపి 6.5 లక్షలు ఇవ్వాలని ఒత్తిడి పెంచాడు. దీంతో సారథి నెల 8న అడిగిన మొత్తాన్ని నెహ్రూకి ఇచ్చాడు. ఇది కాకుండా సమస్యను పరిష్కరించేందుకంటూ నెహ్రూ మరో 75,000 తీసుకున్నాడు. ఒప్పందం ప్రకారం ఫోన్లో రికార్డు చేసిన వీడియో ఫోటోలు డిలీట్ చేసి తిరిగి తన జోలికి రాకుండా ఉండేలా ఒప్పంద పత్రం ఇవ్వాలని సారథి అడిగాడు. కొంత జాప్యం జరగడంతో పాటు నిందితులు మరో 5 లక్షలు డిమాండ్ చేశారు. అనుమానం వచ్చిన ఫీల్డ్ ఆఫీసర్ నెల 21 వన్ టౌన్ పోలీసులను ఆశ్రయించారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు గరిక హేమలత, చందు, విజయ్, పూజారి జాషువా, తెనాలి నెహ్రూ, నల్లగట్ల ఏకలవ్య, గరిక మహేంద్ర, గరిక ప్రదీపుల మీద కేసు నమోదు చేశారు. 7గురిని అరెస్ట్ చేసి 5,70,000 స్వాధీనం చేసుకున్నారు. మరో మహిళ పరారీలో ఉన్నట్టు తేలింది.